హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 149 భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 150. రుద్ర వాటర్ ఫాల్స్లో చేసిన రొమాన్స్ మొత్తం పాట రూపంలో చెప్పేసింది. టోటల్గా ఆమెకు రుద్ర అన్నీ అని క్లియర్గా చెప్పేసింది. అలా సరదాగా అందరూ మంచి జోష్లో డ్యాన్సులు పాటలు ఫుల్గా ఎంజాయ్ చేసి విల్లాకు వెళ్ళిపోయారు. 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక మెహందీ కోసం చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆడపిల్లలకి అదొక పండుగ. ఉదయం టిఫిన్ తినేసి స్టార్ట్ చేస్తే నైట్ డిన్నర్ కంప్లీట్ అయినా కానీ చాలామంది బ్యూటిషియన్లు ఉన్నా కానీ గోరెంటాకు పండగ అయితే అయిపోయేలా అనిపించలే. ఒకప్పుడు పెళ్లి కూతురు 2 చేతులకి 2 కాళ్ళకు పెట్టేవారు. అమ్మాయి చాలా ప్రత్యేకంగా కనిపించేది. కానీ ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరో పక్కన అమ్మాయి ఎవరో తెలియనట్టుగా అంటే అందరూ అలా రెడీ అవుతున్నారు. అందుకనే భోజనాల తర్వాత కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రుద్రికకి జానకి చాలా స్పెషల్గా పెట్టారు. జానకి తన రూమ్లోకి వెళ్ళి ఇక ఫ్రెష్ అవ్వాలి అనుకుంది. చాలాసేపు అయింది. మరి ఎక్కువసేపు ఉంచుకున్న బ్లాక్గా అనిపిస్తుంది అంటేను జానకి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేటప్పటికి రూమ్లో వరుణ్ ఉన్నాడు. జానకి సిగ్గుతో తల వంచింది. వరుణ్ జానకి దగ్గరికి వచ్చి, మన మూగ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కుతుంది అని ఒక్కరోజు కూడా అనుకోలేదు. మాట్లాడుకోకుండానే ప్రేమించుకోవచ్చు అని నీ ప్రేమ చెప్పింది అని వరుణ్ అంటుంటే జానకి వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ, నాపై ప్రేమ మీ కళ్ళల్లో కనిపించింది. మీ ప్రేమ నాకు చెప్పే అంత ధైర్యం మీ దగ్గర లేదు. మీరు చెప్పకుండా మీ ప్రేమ నా మనసుకు చేరింది. ఆడపిల్లగా బయటపడలేదు కానీ మన ప్రేమ ఇక్కడి వరకు రావటానికి కళ్యాణ్ బావ, వేద్ డాడీ ఏమి చెప్పకపోయినా వాళ్ళు ఆడపిల్ల మనసును అయితే ఇట్టే కనిపెట్టేస్తారు అని అంటుంటే వరుణ్ జానకి చేతులు చూసి, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అంటారు కదా, ఇప్పుడు మరి నేను మంచి మొగుడునేనా అన్నాడు. జానకి, మీరు మంచివారు కాకపోతే వేద్ డాడీ ఇక్కడ వరకు తీసుకురాడు కదా అనగానే వరుణ్, జాను తండ్రి స్థానంలో నిలబడి వేసారు మన పెళ్లి చేస్తాను అన్నాడు. కానీ అతను కాళ్ళు కడిగి నిన్ను కన్యాదానంగా ఇచ్చేటప్పుడు అతను నా కాళ్ళు పట్టుకుంటే నేను సహించలేను. ఆ అర్హత కూడా నాకు లేదు. దేవుడు లాంటి మనిషి కళ్యాణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడు అంటే ఒక అర్థం ఉంది. వేద్ సారు, వేగ్నిక మేడం ప్రేమకు ప్రతిరూపం రుద్రిక. వాళ్ళు అంతలా ప్రేమించిన అమ్మాయి అంతలా ప్రేమించేవాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం తప్పులేదు. కానీ నీకోసం నా కాళ్ళు కడగటం నాకు ఇష్టం లేదు. నాకు అర్హత కూడా లేదు. వాళ్ళకి చెప్పే అంత ధైర్యం కూడా లేదు. నా మనసుని అర్థం చేసుకుని నువ్వే ఆ కాళ్ళు కడిగే తంతు లేకుండా పెళ్లి చేసుకుందామా అన్నాడు. జానకి, మా నాన్నగారికి అర్హత ఉంది కానీ అతను కడిగే పరిస్థితిలో లేడు. సరే నేను చూసుకుంటా, మీరంతా బాధపడకండి అన్నది. వరుణ్ జానకిని గట్టిగా హగ్ చేసుకొని ఫస్ట్ టైం ఒకరికొకరు టచ్ అయినది కూడా. వాళ్ళకి ఎంగేజ్మెంట్ కాకుండానే ముహూర్తాలు పెట్టేశారు. అసలు ఇద్దరు అంత మాత్రం ఎదురుగా కలుసుకొని మాట్లాడింది కూడా ఈ మాటలే. వరుణ్, నా మనసులోది నా కళ్ళల్లో చూసి అర్థం చేసుకుంటావు. నిజంగా నా అంత అదృష్టవంతుడు లేడు. అలానే ఈ యొక్క పని ఏదో ఒక విధంగా నువ్వే సెట్ చెయ్యి అని జానకి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. జానకి చిరునవ్వు నవ్వుతూ మనసులో తను కూడా అదే అనుకుంది. ఆ విషయం కృతికకు కూడా చెప్పింది. మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి అమ్మా అంటే కృతిక, అంత గొప్ప అదృష్టానికి మేము నోచుకోలేదమ్మా. అసలే పిల్లా పాపలు లేని వాళ్ళం. ఒక మగబిడ్డ ఉన్న కన్యాదానం చేసే అదృష్టం దక్కినందుకు మురిసిపోయేవాళ్ళం. నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. నాకు లేరని నేనే ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే ఈ విల్లాలో నేను చాలా మందిని నా చేతుల మీద పెంచాను. రుద్రిక, రుద్ర, అమ్మ అని పిలుస్తుంటే నాకు ఆ లోటు ఏ రోజు తెలియలేదు. కానీ నువ్విచ్చే అదృష్టాన్ని మేము పొందలేకపోతున్నాము. అది కూడా నీ జీవితం బాగుండాలని. అయినా రఘు మీ సొంత బాబాయి, సీత సొంత పిన్ని. ఇక ఒక ఇంటి పేరటరే వాళ్ళు అబ్బాయి కాళ్ళు, వాళ్ళకి ఒకే అబ్బాయి కాబట్టి వాళ్ళు చేస్తే నీకు మంచిది అంటే అప్పుడే సీత కూడా అక్కడికి వచ్చి, నేనే అడుగుదాము బావగారిని అనుకుంటున్నా అక్క, రఘు కూడా అదే అన్నాడు అంటుంటే సరే అందరము కలిసి చెబుదాము అని అనుకున్నారు. కానీ ఇంకా చెప్పలేదు. ఇంతలోనే వరుణ్ కూడా వచ్చి అలా చెప్పగానే వరుణ్ మీద ప్రేమ ఇంకాస్త ఎక్కువైంది. అర్హత లేని దానిని అందుకోవాలి అని ఆశపడకూడదు అనేది జానకి ఉద్దేశం.
అర్హత ఉన్నా కూడా అందుకోవటానికి అర్హురాళ్ళు కాలేనప్పుడు వాటి కోసం కూడా జీవితాలు అగాధం చేసుకోకూడదు అని కళ్యాణ్ని జానకి పొందే అదృష్టం ఉన్న తల్లి చేసిన దానికి ఆ ప్రేమను మనసులోనే సమాధి చేస్తుంది. వరుణ్ ప్రేమ జానకికి నచ్చింది. ఇద్దరు ప్రపోజ్ చేసుకోకుండానే పెళ్లిపేటలు ఎక్కేస్తున్నారు. అదొక మూగ ప్రేమ. సీతారఘు కన్యాదానం చేయటం ఒక గొప్ప వరం. ఆ అదృష్టం మాకు భగవంతుడు ఇవ్వలేదు, కానీ జానకి రూపంలో మాకు అదృష్టం దక్కుతుంది. బావగారు మీరు అనుమతిస్తే ఆ తంతు మేము చేస్తాము అని వేదును కోరుకున్నారు. జానకి తండ్రికి సొంత తమ్ముడు రఘు. జానకికి ఇష్టమైనప్పుడు వేదు మీ ఇష్టం అన్నాడు. మెహందీ రోజు రుద్రిక 2 చేతులకి 2 కాళ్ళకి చాలా గ్రాండ్గా పెట్టుకోవటం కళ్యాణ్ చూశాడు. ఇప్పుడు పాపని ఏం చేసినా ప్రతిఘటించలేదు కదా అన్న చిలిపి ఆలోచన వచ్చింది. అలా రుద్రికని ఒక పక్కకి లాక్కొని వచ్చాడు. వచ్చేటప్పుడు కళ్యాణ్ చాలా తెలివిగా వైట్ షర్ట్ వేసుకొని వచ్చాడు. ఎందుకంటే రుద్రిక చేతులు వరికి పెట్టుకుంది. షర్ట్ కంటితే బాగుండదు అని తనకు తెలుసు. అందుకే టచ్ చేయదు. ఇప్పుడు కళ్యాణ్ తన ఇష్టం అనుకున్నాడు. రుద్రిక ఏంటి కళ్యాణ్ అంటుంటే, నీ చేతులకు డిజైన్ బాగుంది కదా చూద్దామని అంతే అంటూ లంగా ఓణిలో ఉన్న పాప సన్నటి నడుముని కళ్యాణ్ రుద్రిక కళ్ళకి కసిగా చూస్తూ పిసికేశాడు. రుద్రిక ఉలిక్కిపడి నెట్టబోయింది. వైట్ షర్ట్, తన చేతులకు మెహందీ చూసుకొని రుద్రిక కోపంగా చూస్తూ, చేతులకు డిజైన్ పైన ఉంటుంది, నడుముల్లో లేదు, అక్కడ ఎందుకు హ్యాండ్ వేశావు అన్నది. కళ్యాణ్ నీ చేతులు నా కంటికి కనపడుతున్నాయిలే, నీ నడుము నా కంటికి కనపడకుండా ఇది అడ్డుగా ఉంది కదా, అందుకే అది నెట్టేసి నేను చెయ్యి పెట్టేశాను అన్నాడు. రుద్రిక అక్కడ నీకు పెట్టాలనుందా? ఇక్కడ కూడా గోరింటాకు పెడితే బాగుంటుందేమో అన్నాడు. రుద్రిక అక్కడ నీకు పెట్టాలని ఉందా అన్నది. కళ్యాణ్ అవును అని తల ఊపితే రుద్రిక అయితే మన ఫస్ట్ నైట్ రోజు పెడుదురులేండి అనగానే కళ్యాణ్ ఆ రోజు అటువంటి ప్రోగ్రాములు పెట్టుకోను హనీబీ, ఆ రోజు నీ బాడీ మీద ఏవి ఉన్నా తీయటమే కానీ వేరే ఏ పని ఉండదు అంటూ హనీ మన ఫస్ట్ నైట్ ఎక్కడా వద్దే అంటుంటే రుద్రిక మీకు ఇష్టమైన చోటే కావాలి అంటే మరి టైం పడుతుంది, ఆగుతారా అని కొంటెగా అన్నది. కళ్యాణ్ ఆ స్వీట్ మూమెంట్ కోసం ఆగుతా అంటూ రుద్రిక నడుములను చేతులతో కొలతలు వేస్తూ ఇలా చేస్తుంటే మనసుకు హాయిగా ఉంటుంది అంటూ నడుంపై వీణలు మీటుతుంటే రుద్రిక ప్లీజ్ కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ ఒక ముద్దు నువ్వే ఇష్టంగా ఇచ్చావనుకో సైలెంట్గా గుడ్ బాయ్ లాగా వెళ్ళిపోతా, లేదంటే నీ మెహందీ మొత్తం నా షర్టుకు పూసుకుంటా, నీ ఇష్టం అంటుంటే రుద్రిక నీ షర్టు పాడవుతుంది, అందులో ఇది నీ ఫేవరెట్ షర్ట్ కదా అలా ఎలా అంటే కళ్యాణ్ అవును కదా నా ఫేవరెట్ షర్టు అని రుద్రిక ఇందాక కళ్యాణ్ని నెట్టేయాలని చేతులు ముందుకు పెట్టింది కదా, ఆ చేతుల దగ్గరికి కళ్యాణ్ వస్తుంటే రుద్రిక చేతులను వెనకకు పెట్టేసింది. అలా కళ్యాణ్ మొత్తంగా రుద్రిక మీద పడిపోయాడు. రుద్రిక గోడకి అతుక్కుంటే కళ్యాణ్ రుద్రికకి అతుక్కున్నాడు బల్లిలా. పాపం రుద్రికకి గుండె భారమై ఎగసి పడుతుంటే కళ్యాణ్ తన చెస్ట్తో అమాంతంగా ఎగసి పడుతున్న తన గుండెలను వర్తేస్తున్నాడు. ఇద్దరిలో ఏదో తీయని అలజడి. రుద్రిక కళ్యాణ్ షర్టు పాడవుతుంది, ప్లీజ్ జరుగు అంటుంది చాలా లో వాయిస్తో. కళ్యాణ్ అది కూడా ఒక మెమరీయే, ఇలా చుట్టి గట్టిగా హగ్ చేసుకోవే, లేదంటే గట్టిగా ఒక కిస్ ఇచ్చేయి వెళ్ళిపోతా అన్నాడు. రుద్రిక హగ్ చేసుకోవటం లేదు, షర్ట్ పాడవుతుంది అని. కళ్యాణ్ దొరికిందే ఛాన్స్ అని రుద్రిక పెదవులు చప్పరించేశాడు. కానీ రుద్రిక అలి కిస్కి మత్తుగా ఉండి కళ్యాణ్ చుట్టేయాలి అనిపించినా కానీ అది అతని ఫేవరెట్ షర్ట్ అని చాలా కంట్రోల్గా ఆ పెదవులని కళ్యాణ్కి వదిలేసింది. ఇష్టం ఉన్నంతసేపు జుర్రేసుకొని కళ్యాణ్ పెదవులు వదిలి నీకు చేతులకు గోరింటాకు పెట్టి రొమాన్స్ చెయ్యాలి, సూపర్ ఉంటుంది అంటూ రుద్రిక నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. రుద్రిక గుండె దడకి అక్కడే చాలాసేపు ఉండిపోయింది. వనభోజనాలు అయిపోయాక అందరూ రెస్ట్ తీసుకున్నారు. కానీ ల్యాబ్ ఓపెనింగ్ కూడా ఉంది కాబట్టి వేద్, రుద్ర, ద్రోణ ఇంటి దగ్గరే లేరు. అలా అప్పుడే వచ్చాడు. కృతిక, వేగ్నిక వాళ్ళకి భోజనం వడ్డిస్తుంటే రుద్ర కృతికతో అమ్మ మహా ఏది అన్నాడు.
కృతిక, ఈరోజు ఉదయం నుంచి ఒకటే గోరింటాకులు పెట్టుకుంటున్నారు. అంతమంది డిజైనర్లు వచ్చినా కానీ ఆడకూరగాళ్ళు ఏమన్నా తక్కువ ఉన్నారా? ఒక్కొక్కళ్ళు అంటూ మోచేతి దాకా చూపిస్తూ ఇక్కడి దాకా పెట్టుకుంటే వరకు చాలా టైం పడుతుంది. మహాకి ఇప్పటి వరకు ఖాళీ దొరకలే. లిటిల్ని పడుకోబెట్టి ఇప్పుడే వెళ్ళింది అని చెప్పింది. వేదు వేగ్నికాని చూస్తూ నువ్వు పెట్టుకోలేదేంటి అన్నాడు. కృతిక, బావా అక్క మెహందీ పెట్టుకుంటుందా తెలిసి అడుగుతున్నావా అంటుంటే, వేదు మీ అక్క కోసం గోరింటాకు రెడీ చేసి ఉంటావు కదా, పట్టుకురా అన్నాడు. చక్కగా నూరి పెట్టిన గోరింటాకు గిన్నెలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. అందరూ భోజనాలు తినేసి వేద్ ఆ గిన్నెని తీసుకొని వేగ్నికాని తీసుకొని వెళ్ళాడు. వేగ్నికాకి మెహందీ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఆ డిజైన్లు అసలే పెట్టుకోదు. గోరింటాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. కానీ వేద్ చక్కగా పెడతాడు. అతను పెడుతుంటే మురిపంగా పెట్టించుకోవటం ఆమెకి ఇష్టం. అలా వేద్ గోరింటాకులో చెయ్యి పెడుతుంటే, వేగ్నిక మీ చెయ్యి ఎర్రగా పండుతుంది. వేరే అప్పుడంటే ఎవరు పెద్దగా చూడరు, కానీ ఇప్పుడు మండపంలో అందరూ చూస్తారు కదా, గ్లౌజ్ వేసుకోండి అన్నది. వేద్, ఏమైందే, నా పిల్లానికి నేను పెట్టుకున్నాను గోరింటాకు, నాకేమీ అలా సిగ్గుగా అనిపించదులే అనగానే, వేగ్నిక, వద్దండి వేద్ గారు, చెప్పింది వినండి. ఒకరిపై ఒకరికి ప్రేమ అద్భుతంగా ఉండాలి, కానీ కళ్ళమంటగా ఎవ్వరికి ఆ ప్రేమను చూపించకూడదు కదా, వేసుకోండి అంటే గ్లౌజ్ వేసుకొని చక్కగా పెడుతున్నాడు. పెట్టుకుంటూ, ఇంతకు ముందంటే నీకు గోరింటాకు పెట్టాక రొమాన్స్ సూపర్ ఉంటుంది, నిన్ను కదలనియకుండా మెదలనివ్వకుండా, అందుకని నీకు గోరింటాకు పెట్టడం నాకు ఇష్టం. ఇప్పుడు అంత రొమాన్స్ టైం కాదు కదా, నువ్వు పెట్టుకోవచ్చు కదా అన్నాడు. వేగ్నిక, అంటే మీరు రొమాన్స్ ఉంటేనే పెడతారు, లేకపోతే పెట్టరా అని మూతి ముడిచింది. వేదు పెట్టడం కంప్లీట్ చేసి, ఈరోజు కూడా రాకపోదునే, కానీ రేపు పెళ్ళిలో అందరి చేతులకు గోరింటాకు ఉండి నీ చేతులు ఒక్కటే తెల్లగా ఉంటాయి అనేసి నీకోసమే వచ్చానే పిచ్చిదాన, నేను పెట్టంది నువ్వు పెట్టుకోవని నాకు తెలుసు అని ఆ ముడిచిన మూతి మీద ముద్దిచ్చి మురిపాల విందుని ఆరగించి హ్యాపీగా పడుకున్నారు. వారిద్దరి ప్రేమ ఇద్దరు ఎంతలా ఆస్వాదించినా ఇంకా ఇంకా ఏదో పొందాలి అని ఇద్దరికీ ఏదో తపనగా ఉంటుంది. ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయం, ఒకరి కోసం ఒకరు ఆలోచించే విధానం, ఒకరి ప్రేమ కోసం ఇంకొకరు ఆరాటంగా, అలా ఒకరి ప్రేమను ఒకరు ఎప్పుడూ పంచుకుంటూనే ఉంటారు. అందుకే వేగ్నిక కోర్టులో అతనికి ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కానీ భార్య కాలేదు అని బాధపడలేదు. అతనే ఆమె సొంతమని, అతనికి లవర్గా అయినా భార్యగా అయినా కీపుగా అయినా ఏదైనా కానీ ఆమెకి ఇష్టమే, అందుకే తాళి కట్టలేదు అని ఏ రోజు బాధపడలేదు. ఏ ప్రళయం ఎదురైనా అతని ప్రేమ ఆమెకు ఒక్కదానికే సొంతమని అతను చెప్పకనే చెప్పాడు. రుద్ర ఎంత ఎదురు చూసినా కానీ మహా రావటం లేదు. ఆ రోజు వాటర్ ఫాల్స్లో ఏదో జరిగింది, కానీ మళ్ళీ తనని కలుసుకోవటానికి టైం కుదరలేదు. ఈరోజు మహాని మడత పెట్టాలి అని వస్తే మహా అక్కడ లేదు అని అసహనంగా ఎదురు చూస్తుంటే మహా పాపం అప్పుడే పెట్టుకుని లోనికి వచ్చింది. రుద్ర ఆమెను చూశాడు. 2 చేతులకు ఉంది కానీ కాళ్ళకు లేదు, నా పనికి అడ్డు లేదు అనుకున్నాడు. మహా ఎప్పుడొచ్చారు ఏంటి అని మాట్లాడుతూనే ఉంది. ఆ మాటలు పూర్తి కాకుండానే రుద్ర మహాని చేరాడు. చీరని పక్కకి అని నడుం మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేసి తన మీదికి లాగేసుకొని పెదవులు కూడా అందుకున్నాడు. ఇంకేం మాట్లాడుతుంది మహా? బాబు ఉన్న మూడికి పాపకి మాటలు రావటం లేదు, కానీ ఇప్పుడే ఇలా పెట్టుకుని వచ్చింది. మెహందీ వెరైటీ డిజైన్ కావాలి అని సెలెక్ట్ చేసి ఎవరు పెట్టుకుని డిజైన్ కష్టపడి పెట్టుకొని వచ్చింది. రుద్ర ఆ డిజైన్ ఏ డిజైన్ చేస్తాడో మరి. అలా గట్టిగా ఒక కిస్ లాగించేసి రుద్ర వెనుకకు జరుగుతూ, మొగుడున్న ఆడది మెహందీ పగలు పెట్టేసుకుంటుంది, మార్నింగ్ నుంచి ఏం పీకావు, పెళ్లి కాని ఆడపిల్లలు ఏ టయానికి పెట్టుకున్నా వాళ్ళకి వచ్చిన నష్టం లేదు, నీకు నష్టం అని నీకు తెలీదా అని కోపంగా అంటుంటే, మహా, ఈరోజు మీరు వస్తారని నాకు తెలియదు కదా, నిన్న మొన్న మీకోసం వెయిట్ చేశాను వస్తారని, ఒక ఫోన్ చేయొచ్చు కదా అని అమాయకంగా చెప్తుంది. రుద్ర మహాని ఎత్తుకొని, ఆ డిజైన్ ఉన్నా పోయినా నాకు సంబంధం లేదు అంటుంటే, మహా, ఒక్క 1 అవర్ అయితే చక్కగా ఆరిపోతుంది, తీసేస్తాను అని అంటుంటే, రుద్ర 1 అవర్ కాదు కదా, 1 మినిట్ కూడా ఆగను, నాకు నిద్ర వస్తుంది అంటూ పాపని మంచం మీదికి నెట్టేశాడు. బయట మొత్తం తీసేశాడు. ఇక రుద్రాన్ని అడ్డుకోవటం తన వల్ల కాదు అని తన 2 చేతులు పైకి పెట్టింది. కానీ బాబు చేసిన మాయకి ఆ మెహందీ అంతా
రుద్ర బోడికి పెట్టేసింది. ఆరాటంలో ఉన్న వయసు ఆస్వాదించాలని తపన. అందరిలా ఆస్వాదించే టైం ఉండదు. ఉన్నప్పుడు పస్తులు ఉండాలి అంటే కష్టం కదా. అందుకని పాపని మడత పెట్టాలి అనుకున్నాడు, పెట్టేశాడు. మార్నింగ్ మేలుకున్న మహా మెల్లిగా రుద్రాన్ని చూసింది. వితౌట్ షర్ట్లో చక్కగా మహా పెట్టిన మెహందీ అతని బాడీపై అక్కడక్కడా కనిపిస్తుంటే గబాగబా లేచి అదంతా తుడుస్తుంది. ఆల్రెడీ అది నైట్ అంతా చక్కగా పండిపోయిందిగా, అదెందుకు పోతుంది? మహా పిచ్చి కానీ తన చేతులు చూసుకుంది. డిజైన్ ఏమీ లేదు. చెయ్యి మొత్తం రెడ్గా ఉండి అక్కడక్కడ వైట్ హోల్స్ కనపడుతున్నాయి. అంటే అక్కడ కవర్ కాలేదన్నట్టు. అలా బేలగా ఆమె చేతులు చూసుకుని రుద్ర బాడీకి పండిన గోరింటాకు ఎలా పోతుంది అని ఆలోచిస్తుంది. రుద్ర మేలుకొని చూసుకున్నాడు. సైలెంట్గా వాష్రూమ్లోకి వెళ్ళాడు. మహా నిద్రమత్తు మీద చూసుకోలేదేమో, ఇప్పుడు చూసుకుంటాడు, వచ్చి నన్ను పిచ్చి తిట్లు తిడతాడు అని అనుకుంటుంటే, మహా సోల్ పాప, ఆయన నువ్వు హ్యాండ్స్ పైకి పెట్టావు కదా, అలా ఎలా అంటుంటే, మహా కళ్ళు పటపటా కొరుకుతూ ఎలా ఎలా అంటే, అంతలా మాయ చేస్తే నేనేం చేసేది? ఆయన నన్ను తిడితే ఊరుకోను. నేను మెహందీ పెట్టుకున్నానని తెలిసి నన్ను అలా చేసిందే కాక ఇప్పుడు చూడు నా చేతులు. మా ఫ్రెండ్స్ చూస్తే మేము పెట్టుకున్న డిజైన్ పెట్టుకోను అని ఎంతసేపు సెలెక్ట్ చేసుకొని ఇదేం వెరైటీ డిజైనే, రుద్రాన్ని చూస్తే ఆగలేకపోయావా నువ్వు అని నన్నే అంటారు. కర్మరా బాబు అని మహాని మహా తిట్టుకుంటుంది. రుద్ర సైలెంట్గా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ మహని ఒక్క మాట అనలేదు. ఎలా అంటాడు? తనకు కూడా తెలుసు కదా. పాపం అంత కష్టపడి మెహందీ పెట్టుకుంటే తనేదో మహని చూస్తూ ఉండలేక టెంప్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఆ చేతులు చూస్తుంటే రుద్రాకే బాధగా అనిపించింది. రాత్రి ఏదో వయసు తాపం ఉరకలు వేసింది. కానీ మార్నింగ్ జ్ఞానోదయం అవుతుంది కదా, అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాడు. అలా నెక్స్ట్ డే హల్దీకి అందరూ విల్లాలోనే ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు ఎన్నో కాదు ఎల్లో బట్టల మీద రెడీ అయిపోయారు. మగవాళ్ళు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎల్లో కుర్తీ వైట్ పాయింట్తో సిద్ధమైపోయారు. ఆ రోజు మంగళ స్నానాలతో పాటు అందరూ సరదాగా హోలీ కూడా ఆడేశారు. ఆ విల్లాలో పసుపు వాటర్ ఏరులై పారింది. అలా రుద్రిక జానకిలను పెళ్లి కూతుర్లను కూడా చేశారు. కళ్యాణ్ని వరుణ్ణి పెళ్లి కొడుకులను చేశారు. నెక్స్ట్ డే పెళ్లి. అందరూ చాలా త్వరగా మేలుకున్నారు. మేళతాళాలతో మామిడాకుల తోరణాలతో సూర్యోదయం కాకముందే అలంకరించేశారు. జానకి వరుణ్కి ఈవినింగ్ 4కు పెళ్లి కదా. రఘు సీత జానకిని వాళ్ళ ఆచారం ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసి అన్ని ఇల్లు నింపేసుకొని జానకిని పెళ్లి కూతుర్ని చేసి గౌరీ పూజ చేపించి ఇక మండపం ఎక్కించడానికి రెడీ చేసి పెట్టారు. అలానే వేదు వేగ్నిక కూడా వాళ్ళ ఆచారం ప్రకారం తోరణాలు కట్టుకున్నాక వేదు తల్లిదండ్రుల ఫోటోలకు దండలు అలంకరించి పాలకాయలతో ప్రసన్నం చేసుకున్నాడు. పెద్దలందరికీ పెట్టుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదాలు పొంది వాళ్ళ కులదైవానికి ముందుగా 5గురు ముత్తైదువులు 5గురు బాలలు అంటే లిటిల్ వయసున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి బొట్టు వాళ్ళకి పెట్టి 9 రకాల నైవేద్యాలతో పూజలు చేసి పెళ్లి బట్టలు అక్కడ పెట్టుకొని వాళ్ళ పెళ్లిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకొని పెళ్లిపీటలు మంగళసూత్రాలు గౌరీ పూజకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో ఇల్లు నింపేసుకుని రుద్రికాని తోటి పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి అందంగా అలంకరించిన గంపల్లో వడ్లు తెచ్చి రోకళ్ళకి కంకణాలు కట్టి మేనత్త వరసైన వాళ్లతో ఆ వడ్లు దంపి రోకళ్లను పాలలో ముంచి రుద్రికకు 5 చోట్ల ముద్ర వేశారు. అలా ఎందుకు వేస్తారు అంటే పెళ్లి తర్వాత సంతానం కలగటానికి ఏ దోషాలు లేకుండా అలా చేస్తారు. తర్వాత కాళ్ళగోళ్ళు చేతిగోళ్ళు తీశాక అమ్మాయి పై నుంచి దంపతులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి మిత్తి తీసి వేస్తారు. అది ఎవరి శక్తి కొలది వాళ్ళు. వేద్ వేగ్నికాకి అయితే బిడ్డకు ఎటువంటి దిష్టి లేకుండా ఉండటానికి 2000 రూపాయల నోట్ల కట్టని తీసేశాడు. వేదు చాకలీలకు మంగళీలకు పెళ్లి పనులు చేసే ప్రతి ఒక్కరికి బిడ్డ మీద ప్రేమ కొద్దీ వాళ్ళకి ఇవ్వవలసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడు. అలా తంతు పూర్తి కాగానే నలుగు పెట్టి రుద్రికాకు స్నానం చేపించి చాలా ఖరీదైన చీరతో అలంకరించి పక్కగా ఒక్కగానొక్క కూతురు కదా, ఆమె మోయలేనంత బంగారం వేదు పెట్టగలడు. కానీ మొత్తం డైమండ్లు పొదిగిన వెయిట్లెస్ నగలతో చాలా అందంగా అలంకరించి వేదు వేగ్నిక ఇద్దరు కలిసి రుద్రికని మధ్యలో కూర్చోబెట్టుకొని గౌరీ పూజ చేయించుకొని పెళ్లి మండపానికి తరలి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు.
వరుణ్కి తల్లి ఒక్కతే ఉండటం వల్ల లతా వేణులకు అమ్మాయి కనుక వరుణ్ని పెళ్లి కొడుకు చేసుకుని వాళ్ళ ఇంటి నుంచి పంపిస్తున్నారు. జానకిని సీతారఘు ఇంటి నుంచి, కళ్యాణ్ అరవింద్ రాగిని ఇంటి నుంచి, రుద్రిక వేదార్థ్ వేగ్నిక ఇంటి నుంచి మేళ తాళాలతో అందరూ ఎవరి కార్లలో వాళ్ళు ఎక్కేశారు. ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అంటే మగపిల్లలు ఉంటే ఊరుకుంటారా? ఊరేగింపు కింద డీజే పెట్టుకుని యూత్ అద్దరిపోయే డ్యాన్సులతో ఊరేగింపు బయలుదేరారు. 4 పెళ్లి కార్లు, 40 మామూలు కార్లు. ఆకాశాన్నంటే సంబరాలు, అంబరాన్ని అంటుతున్న తారాజువ్వలు. ఒక్క కారు కూడా ముందుకు కదలటం లేదు, అంత జోష్లో ఉన్నారు. అలా పెళ్లి టైం దగ్గర పడుతుంది అనే ఊరేగింపు ఆపేసి అందరూ హాస్పిటల్కు చేరుకున్నారు. ల్యాబ్ ఓపెనింగ్ మార్నింగ్ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో సింపుల్గా ఓపెన్ అయింది. హాస్పిటల్ కూడా అందంగా ముస్తాబయి ఉంది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు అంటే ఇదేనా అన్నట్టు పెళ్లి మండపంని చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత గ్రాండ్గా ముస్తాబయ్యి ఉంది. అమ్మాయిల కార్లు ముందుగా వచ్చేసి రెస్ట్ రూమ్లలో వాళ్ళు ఉన్నారు. పెళ్లి కొడుకులకు సాంప్రదాయంగా ఎదురు వెళ్ళి మజ్జిగ అందరికీ ఇచ్చి పెళ్లి కొడుకులను విడిదికి ఏర్పాటు చేశారు. చక్కగా అనుకున్న ముహూర్తానికి సీతా రఘు వరుణ్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. జానకి రఘు పెళ్లి మొదటిగా అంగరంగ వైభవంగా జరిగింది. రుద్రిక కళ్యాణ్కి నైట్ 8 గంటలకు కదా. వెంటనే పెళ్లి మండపాన్ని ఇంకా కొంచెం గ్రాండ్గా మోడలే మార్చేశారు. ఎందుకంటే ఒకే మండపంలో ఇద్దరికి పెళ్లి జరిగింది అని అనిపించకూడదు కదా. ఎవరి పెళ్ళి వాళ్ళకి మెమొరీగా ఉండాలి. అలా మండపాన్ని మరొక రకంగా చాలా అద్భుతంగా మార్చారు. కరెక్ట్గా ముహూర్తాన్ని టయానికి మండపం మీదికి రుద్రికని వేగ్నికాలు గౌరీ పూజ చేపిస్తుంటే రుద్రికకి అత్తగారుగా రాగిని అరవింద్ ఇద్దరు అమ్మాయికి తలంబ్రాల బట్టలు పెట్టి వడినింపగా రుద్రికని మళ్ళీ రెడీ చేయటానికి తీసుకువెళ్ళారు. వేగ్నిక మండపం మీదే కూర్చున్నారు. కళ్యాణ్ని పిలిచారు. పెళ్ళికొడుకు పెళ్లి మండపానికి వచ్చేటప్పుడు బామ్మర్ది కాళ్ళు కడిగి మండపానికి ఆహ్వానిస్తాడు. అలా రుద్ర కళ్యాణ్ కాళ్ళు కడిగి బావని మండపం పైకి ఆహ్వానిస్తుంటే కళ్యాణ్ రుద్రకి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేశాడు. ఎందుకంటే ఆ చేతులు అతని కాళ్ళు పట్టుకున్నాయి కదా. అక్క కోసం సాంప్రదాయంగా పట్టుకున్నా కానీ రుద్రకున్న టాలెంట్కి కళ్యాణ్ సరిపోడు అని అతను అనుకుంటాడు. అలా రుద్ర చేతికి డైమండ్ రింగ్ పెట్టి ఒక కిస్సు కూడా ఇచ్చాడు. రుద్ర కళ్యాణ్ని హగ్ చేసుకుని తన అక్క జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించాడు. కళ్యాణ్తో పూజలు చేపిస్తూ వేగ్నిక వెండి చెంబుతో నీళ్లు పోస్తుంటే వేదార్థ్ కళ్యాణ్ 2 పాదాలు కడిగాక వేగ్నిక పసుపు పారాని కళ్యాణ్ పాదాలకు రాసింది. అక్కడ పెళ్లి కొడుకు చిన్నవాడా పెద్దవాడా ఏంటి అనేది కాదు, అతను విష్ణుమూర్తిగానే భావిస్తారు. అందుకే తమ బిడ్డ లక్ష్మీదేవిగా అతని గుండెల్లో నిలవాలి అని ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటారు. అది సాంప్రదాయం. అలా వేదు తాను కొన్ని చల్లుకొని వేగ్నికకు కూడా చల్లాడు. ఎందుకంటే ఏదైనా చెరుసగం కదా. వేగ్నిక ఇద్దరు కలిసి కళ్యాణ్కి తలంబ్రాల బట్టలు పెట్టగానే అతను రెడీ అవ్వటానికి వెళ్ళాడు. అలా మరలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాల బట్టల్లో వచ్చేటప్పుడు ఇద్దరి మధ్యన పరదా ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కటి పెళ్లి తంతు పంతులు గారు వారిద్దరికి మాత్రమే చేపిస్తూ పెళ్లి గొప్పతనాన్ని వివరిస్తూ వాళ్ళ బంధాన్ని వివరిస్తూ జీలకర్ర బెల్లానికి ఉన్న ప్రాధాన్యత చెప్పి అవి ఒకటి కలిశాక వాటిని విడగొట్టడం అంటే ఎవ్వరి తరం కాదు. అలా జీలకర్ర బెల్లం ఒకరికొకరు పెట్టుకునేటప్పుడు పరదాలు తొలగిపోతాయి. అప్పుడు చూసుకుంటారు పెళ్లి కొడుకు కూతురు. అలా చూసుకునేటప్పుడు కళ్యాణ్ రుద్రికకి కన్ను కొట్టేశాడు. రుద్రిక చిరు సిగ్గులతో బుగ్గల్లో ఎరుపుని తెచ్చేసుకుంది. అందమైన నవ్వుని పెదవులపై చేర్చుకొని ఇంకా అందంగా కనపడింది కళ్యాణ్కి. అలా అందరూ బంధుమిత్రుల వాళ్ళపై అక్షంతలు చల్లగా ఆ దీవెనలతో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉండాలి అని అందరూ ఆశీర్వాదాలతో మంగళసూత్రం సిద్ధం కాగా కళ్యాణ్ ఆ మంగళసూత్రాన్ని పట్టుకొని రుద్రిక కళ్ళల్లోకి చూశాడు. ఈ క్షణం నుంచి ఆమె అతని ప్రాణం. అతను అనుకుంటాడు, ఇక నా జీవితం నీతోటే అని ఆమె అనుకుంటుంది. పంతులు గారు అర్ధేచ కామేచ మోక్షేశ్చ నాతి చరితవ్యామి అని మంత్రాలు చదువుతూనే ఉంటాడు. మంగళ వాయిద్యాల నడుమ రుద్రిక జడను వెనక వారు పైకి లేపగా కళ్యాణ్ 3 ముళ్ళు వేసేటప్పుడు రుద్రిక గుండెలపై 2
పుస్తెలు పుట్టింటి గౌరవాన్ని కాపాడుతూ మెట్టింటి ప్రతిష్టను పెంచమని చెప్పాయి. కళ్యాణ్ రుద్రికని తన అర్ధాంగిని చేసుకున్నాడు. రుద్రిక కళ్యాణ్ పాదాలు మొక్కి ఇక నా జీవితం నీతోటే అని చెబుతుంటే అతను ఆమె మోముని చేతిలోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి నీ స్థానం అక్కడ కాదు నా గుండెల్లో అంటూ కనుసైగగా చేస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఇక అక్కడి నుంచి బ్రహ్మముడి, పాణిగ్రహణం, సప్తపది, తరంబ్రాలు, కాలిమెట్టెలు, బిందెల ఆట. ఆ ఆటలలో పెళ్లి కూతురు మెట్టెను, పెళ్లి కొడుకు ఉంగరాన్ని బిందెలో వేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుస్తుంది. నీళ్ళ బిందెలో ఉంగరం మెట్టె వేశాక ఇద్దరు కలిసి తీస్తారు. అది కనిపించి తీసేది కాదు కాబట్టి అక్కడ వారి దాంపత్య జీవితంలో ఎవరిది పై చేయి అని చూపిస్తుంది. కానీ కళ్యాణ్ తెలివైన వాడు. 3 సార్లు తన చేతికి ఉంగరం దొరికినా కానీ రుద్రిక కాలిమెట్టె కోసం వెతికి ఉంగరాన్ని వదిలేసి అది ఆమెకు దొరికేలా చేశాడు. అలా 3 సార్లు కూడా రుద్రిక విన్ అయిపోయే వరకు అసలు ఆమె ఆనందం చెప్పతరం కాదు. ఇక రుద్రిక అన్నలు తమ్ములు బావా మా రుద్రికదే పెత్తనం నీదేమీ లేదు అని ఆట పట్టించారు. అలా కళ్యాణ్ ఎందుకు జార విడిచాడు అంటే రుద్రిక ముందు తను ఎన్నిసార్లైనా ఓడిపోతాను అని చెప్పటం అతని వంతు, ఆమె గెలుపు అని ఆమె నవ్వులో ఆనందాన్ని చూడటం అతనికి ఇష్టం. చెప్పింది కదా అమ్మా నాన్నలా చూసుకునే మొగుడు కావాలి అని. అంతకంటే ఎక్కువ చూసుకోవటానికి కళ్యాణ్ 3 సార్లు తనకు రింగు దొరికిన రుద్రిక కోసం వదిలేశాడు. ఇక అరుంధతి నక్షత్రాన్ని చూపించి పెళ్లి తంతు అక్కడ కంప్లీట్ చేసేసి 2 జంటలను విల్లాకు తీసుకొని వచ్చారు. రేపు సండే కదా వేరగ్ని ఇవ్వలేను, మొన్న అప్డేట్ మిస్ చేశాను అనవచ్చు. ఈ వీక్లో నేను స్టోరీ లైన్ చాలా పెంచేశాను. అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.